హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. థ్రిల్లర్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ మీడియాలో చూసిన ప్రతిదాన్ని నమ్మితే ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే ఈ సినిమాను మిస్ అవ్వకండి. ఈ విషయాన్ని బేస్ చేసుకుని స్టోలెన్ సినిమా తీయడం జరిగింది. థ్రిల్లర్ సినిమాలను ప్రేమించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ఫుల్ మీల్ లాంటిది. 1 గంట 34 నిమిషాల్లో మీరు ఊపిరి పీల్చుకోకుండా కూర్చోవాల్సిందే. సినిమా మొదలైందంటే సస్పెన్స్ మొదలైందనుకోండి. అస్సలు ఊహించని టర్న్స్, బలమైన ఎమోషన్స్, విభిన్నమైన కథనం, ఇవే స్టోలెన్ సినిమా హైలైట్స్. స్టోలెన్ సినిమా 1 గంట 34 నిమిషాల నిడివితో అమెజాన్ ప్రైమ్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. రొటీన్ సినిమాలు నచ్చిన వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక రస్టిక్ అండ్ రియలిస్టిక్ సినిమా. స్టోలెన్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా వీడియోలని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2018వ సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. సినిమా కథలోకి వెళ్తే ఒక రైల్వే స్టేషన్లో ఒక పేద మహిళ నుంచి ఆమె బిడ్డని దొంగతనం చేస్తారు. ఒక అనుకోని వ్యక్తి ఆ సంఘటనను చూస్తాడు. అతను తన సోదరుడితో కలిసి బిడ్డను వెతకడానికి బయలుదేరతాడు. బిడ్డను వెతకడమే కాదు, తల్లికి న్యాయం చేయాలన్న మానవతా కోణం కూడా ఈ కథలో ఉంది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేదే సినిమా కథ. సినిమాలో 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ 3 కూడా ప్రస్తుత సమాజానికి బాగా అవసరం. సినిమా మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. మీరే అర్థం చేసుకునే థ్రిల్లింగ్ ఎలా ఉంటుందో. ఇది ఒక యునిక్ సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ను తీసుకునేందుకు డైరెక్టర్ తేజ్పాల్ను అప్రిషియేట్ చేయాలి. ఆ కథను, డ్రామాను నడిపిన విధానం సూపర్. నైట్ ఆ చేజింగ్ విజువల్స్ ఎక్సలెంట్. కార్లో నుంచి సినిమాను షూట్ చేయడంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. పబ్లిక్ కార్ను చేజ్ చేసే సీన్స్, ఆ పబ్లిక్ నుండి సర్వైవ్ కావడానికి ఆ ముగ్గురు పడే స్ట్రగుల్స్ సినిమాలో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. బిడ్డను ఎత్తుకుపోయే సీన్ మాత్రం హార్ట్ టచింగ్. ఆ బిడ్డ కోసం తల్లి తాపత్రయాన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. క్లైమాక్స్ సీన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. విజువల్స్ పరంగా నార్త్ ఇండియాలో లొకేషన్స్, సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. స్త్రీ మూవీ ఫేమ్ అభిషేక్ బెనర్జీ, అతని బ్రదర్ పాత్రలో చేసిన శుభం వర్ధన్, తల్లి పాత్రలో చేసిన మియా మెల్జర్లు పర్ఫార్మెన్స్ పరంగా వావ్. ఎస్పెషల్లీ మియా మెల్జర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. కానీ అసలైన హార్ట్ బీట్ మియా మెల్జర్. ఆమె తల్లిగా నటించిన తీరు మీ గుండెను తాకకుండా ఉండదు. మనకు ఆమె కనపడరు. తల్లి పాత్ర, బిడ్డ కోసం ఆరాటం, ఆవేదన, తల్లి ప్రేమ మాత్రమే కనపడుతుందంటే మీరే అర్థం చేసుకోండి ఆమె ఏ విధంగా యాక్ట్ చేశారో. ఇక సినిమా మైనస్ విషయాలకి వస్తే మధ్యలో సినిమా కాస్త స్లో అయ్యింది. దానితో పాటు కొన్ని చిన్న పాయింట్లను సరిగా రివీల్ చేయలేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.25. మొత్తం మీద రొటీన్ సినిమాలను నచ్చని వారికి, థ్రిల్లింగ్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు, రా అండ్ రస్టిక్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.